తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనకు వెళ్లడం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కొండా సురేఖ చిన్నారెడ్డి అంశంపై ఖర్గేతో బట్టి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్లోని తాజా పరిణామాలను కొందరు విశ్లేషకులు కేకేకే వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. కేవీపీ, ఖర్గే, కొండా పేర్లను కలిపి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. కొండా సురేఖ వ్యవహారంపై కేవీపీ రామచంద్రరావు రాయబారం నడుపుతున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. డిప్యూటీ సీఎం హోదాలో కొండా సురేఖ అంశాన్ని బట్టి విక్రమార్క హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బట్టి బెంగళూరు పర్యటన, ఖర్గేతో భేటీపై ఆసక్తి నెలకొంది. అసంతృప్తుల వైఖరి తెలంగాణలో కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలకు మరింత వేడెక్కిస్తుందా? బట్టి ఖర్గేతో భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్తానన్న విషయాన్ని 9+ న్యూస్తో ముందే చెప్పింది. సో ఇదే విషయంపై మా 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పుడు బెంగళూరు భేటీ వెనకాల అంతర్గతం ఏమిటి? అసలు రాజశేఖర్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్న కేవీపీ రాయబారం ఫలిస్తుందా? గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మనం ముందే చెప్తాము, కేకేకే ట్రిపుల్ కే అని మనం ఆల్రెడీ నిన్న ప్రత్యేకంగా 9+ న్యూస్ ఒక అంశాన్ని కూడా మనం చేసాం. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా మనము ఇదే అంశాన్ని చెప్తున్నాం. ఒకవేళ కొండా సురేఖ అంశంలో కేవీపీ అదేవిధంగా ఇంకా జోక్యం చేసుకోవచ్చు, ఆ సమాచారం ఉందని. సో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతా ఉంది. కేవీపీ ఎక్కడ ఫ్రంట్ లైన్ లో కనబడట్లేదు, కానీ ఈ రోజు పరిణామాలను మనం చూసాం. ఉదయం వచ్చేసి కొండా మురళి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం ను బట్టి విక్రమార్కను కలిశారు. ఆ తర్వాత అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి వెళ్ళడము, ఆ తర్వాత శ్రీధర్ బాబు వెళ్ళడము, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ నలుగురు కూడా మరి బట్టితో భేటీ కావడం అనేది రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఒకవైపు కొండా సురేఖను తీసేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, కేబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మనం మాట్లాడడం చూసాం. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం కు అనుకూలంగా వీళ్ళు మాట్లాడారు. సీఎం ను తిట్టడము అనేది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టుగా అవుతుందని వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే మంత్రులు ఎవరు మాట్లాడలే, కానీ నిన్న మనం చూసాం ఒక ఇద్దరు అడ్డూరి లక్ష్మణ్ ఇంకొక మంత్రి ఇద్దరు మాట్లాడారు, అంతే తప్ప ఇంకెవరు మాట్లాడలేదు. సో ఇటు వాళ్ళు మాట్లాడకపోగా ఈ రోజు వీళ్ళ యొక్క బట్టితో కొండమురళితో పాటు వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రజాభవన్ లో భేటీ కావడం, సాయంత్రం దాదాపు 5-5:30 దాకా వాళ్ళు ఉండడము, ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళడం, చివరిగా రాజగోపాల్ రెడ్డి మీడియాతో కూడా అఫీషియల్ గా మాట్లాడడం జరిగింది. సో ఆయన స్పష్టంగా చేశాడు, నేను ఎప్పుడు కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని కాసేపు మాట్లాడాడు మీడియాతో. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అంశాన్ని చూస్తే మనం ముందే చెప్పినట్టుగా కొండా సురేఖను బయటికి పంపించే ప్రయత్నం ఒక వర్గం చేస్తే సీఎం కు వ్యతిరేకంగా మరొక వర్గం తయారైందని చెప్పాము. అదే జరుగుతా ఉంది. ఇప్పుడు కొండా సురేఖను కాపాడడానికి కేవీపీ రంగంలో దిగితే, సో ఫ్రంట్ లైన్ లో లేడు, ఆయన తెర వెనుక ఉన్నాడు. తెర ముందు వచ్చేసి ఇప్పుడు బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. బట్టి విక్రమార్క బెంగళూరుకు బయలుదేరారినట్టుగా మనకు సమాచారం వచ్చింది కాంగ్రెస్ వర్గాల నుంచి. ఆయన బెంగళూరుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమే ప్రత్యేకంగా బెంగళూరుకు వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. సో ఇవాళ కొండా మురళి కలవడము, 3 రోజుల క్రితము ఖర్గేను బెంగళూరులో కొండా సురేఖ కలవడము, ఇదంతా కూడా మనం చూస్తే కొండా సురేఖను బయటికి పంపించడం అంత ఈజీ కాదేమో అని అనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టినప్పటికీ యాక్చువల్లీ ఆమెను తీసేస్తారని ఒక టాక్ వచ్చింది. కానీ మళ్ళీ ఒక రోజులోనే సీన్ అంతా 24 గంటల లోపు సీన్ అంతా రివర్స్ అయినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆమెను పార్టీలోకి వెళ్ళి తీసేస్తే బీసీ వర్గాల్లో, మహిళా లోకంలో, ఎందుకంటే ఆమె మహిళగా ఉంది, బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి బీసీ వర్గాల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని ఒక టాక్ అయితే, మరికొంతమంది సీఎం రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నాడు,
ఎవరిని కూడా మాట్లాడనీయట్లేదు, అంతా తానే చూసుకుంటున్నాడు. చాలా అందరి మంత్రివర్గాలు పేరుకు మంత్రులు కానీ వారి శాఖల్లో ఈయనే డామినేట్ చేస్తున్నాడు. అదేవిధంగా కొండా సోదరుల మీద కూడా వచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ కూడా అధిష్టానానికి ఇదే అదనుగా భావించి ఇటు కొండా సురేఖ మురళి వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పాటు ఇప్పుడు ఎవరైతే మా మంత్రులుగా ఉన్నారో వాళ్ళు కూడా కొంత అధిష్టానానికి ఇది గుర్తు చేసే విధంగా చెప్పే సమాచారం అయితే మనకు వస్తా ఉంది. యాక్చువల్లీ పరకాల టికెట్ ఒకవేళ రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇప్పుడే ప్రకటించకపోతే సుష్మితా పటేల్ మాట్లాడకపోయి ఉండేది. దీని అంతటికి కారణం యాక్చువల్లీ ప్రారంభించింది రేవంత్ రెడ్డి నుంచే ప్రారంభమైంది ఈ గొడవ అనేది వీళ్ళు ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ అదే చెప్పినట్టు సమాచారం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కనుక రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే అసలు సుష్మిత మాట్లాడి ఉండకపోయేదే కాదు. కాబట్టి ప్రారంభించిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దానికి రియాక్షన్ గా మేము మాట్లాడామనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పుడు బట్టి కావచ్చు, కొండా సురేఖను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అధిష్టానానికి ఇదే విషయాన్ని చెప్పాలని డిసైడ్ గా తెలుస్తుంది. ఇప్పుడే కొంత సమాచారం ఇచ్చారు. ఇది పార్టీలో కొంచెం ఇబ్బందిగా మారుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం ఎదుర్కోలేము. ప్రజల్లో చాలా అసంతృప్తి వస్తుంది, ముఖ్యంగా బీసీ వర్గాల్లో. అదేవిధంగా బీఆర్ఎస్ కు బీజేపీకి అవకాశం దొరికినట్టుగా ఉంటుంది. ఒకవేళ మనం తీసేస్తే బర్తరఫ్ చేసేస్తే ఆమె బీజేపీ కానీ వెళ్ళొచ్చు, లేదా ఆమె కూతురు జనసేనతో చర్చలు జరిపింది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా మైనస్ గా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు అక్కడ నివేదిక ఇచ్చే అంశాలు పరిశీలిస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని లేదా ఈ నివేదిక ఆధారంగా ఈ సమాచారం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏఐసిసి ఏమైనా ఆలోచన చేస్తుందా, కొండా సురేఖను బయటికి పంపకుండా క్షమాపణలు నేర్పించే పని ఏదైనా చేస్తుందని ఒక టాక్ జరుగుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ గా బట్టి విక్రమార్క ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక చర్చ మనసు మారింది. ఎందుకంటే వాళ్ళ కొండా మురళి భేటీ కావడము బట్టితో, అది రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నలుగురు సీనియర్లు. సో ఆ కేబినెట్ లో చాలా అత్యంత కీలకమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సీఎం రేస్ లో ఉన్నారు. ఒకవైపు బట్టి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి నేనేం సీఎం కు తక్కువ కాదన్నాడు. సో వీళ్ళందరూ ఇలా మరి సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఏదైనా జరగబోతుందా అనేది ఒక టాక్ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు. ఢిల్లీలో పెద్దలు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మార్పులు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు బెంగళూరుకు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీలో నిజంగా కలకలం రేపుతా ఉంది. నిజంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడబోతున్నాడా, లేకపోతే కొండాను తీసేయాలని ముఖ్యమంత్రి చెప్తే దాన్నే కన్ఫర్మ్ చేయడానికి వెళ్తున్నాడా అనేది మరొక టాక్. ఎందుకంటే వాళ్ళు కలిశారు కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో పంచాయతీని రాజు కుదిర్చే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా బట్టి, మరి ఈ బట్టి కొండ వైపు ఉంటున్నాడా, రేవంత్ రెడ్డి వైపు ఉంటాడా అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలా మంది అంటున్నారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా కొండా మురళి బట్టితో భేటీ కావడం అనేది ఇది కొండా సురేఖకు పాజిటివ్ గా మారే అంశం అని కొంతమంది పొలిటికల్ విశ్లేషకులు అంటారు. మొత్తం మీద ఇటు కేవీపీ, ఖర్గే, కొండ మనం త్రిబుల్-కే అని ఒక స్టోరీ కూడా వేసాము. సో అదే నిజం కాబోతుంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. చెప్పలేం, ఈ రోజు ఆయన వెళ్ళిన తర్వాత రేపు కలిసిన తర్వాత మనకు అఫీషియల్ సమాచారం వేస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా దీన్ని అధిష్టానం అంతా గమనిస్తా ఉంది. అధిష్టానం అనుమతి లేకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖర్గేను కలవడు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారు అనుమతి ఇస్తేనే వారికి సమాచారం, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ కు సమాచారం ఇచ్చిన తర్వాతనే బెంగళూరుకి వెళ్తాడు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డికి కొంత ఆపోజిట్ గా ఉంది, కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోవడం, తర్వాత ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ విషయాల్లో ఎక్కువగా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత చాలా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా చాలా ఈ 22A కావచ్చు, ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు పాలిటెక్నిక్ విషయం కావచ్చు, ఇవన్నీ అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తా ఉంది. గతంలో కూడా 2-3 అంశాలలో మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో విభేదించింది. స్వయాన ఆమె మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, యాక్చువల్ వ్యవహారాల ఇన్ఛార్జి, ఆమె సెక్రటరియట్ లో ఒక రివ్యూ పెట్టింది. వాస్తవానికి అది పెట్టకూడదు కానీ పెట్టింది. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ అని, అదే విషయం ఆమె యొక్క రాజ్యసభ నామినేషన్ అప్పుడు ఈ వార్త లీక్ కావడం సీఎం రేవంత్ రెడ్డి వర్గమే చేయించిందని ఒక పెద్ద టాక్ వచ్చింది. సో నిజంగా అది జరుగుతుందా, మరి ఇప్పుడు అంతా కూడా సీఎం కు వ్యతిరేకంగా సీన్ మారబోతుందని ఒక డౌట్ అయితే మనకు వినపడతా ఉంది. సయ్యద్, థ్యాంక్ యూ.